ప్రతి కుటుంబంలో కూడా ఇలాంటి గుణం ఉన్నటువంటి వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ కూడా బాధపడతారు. ఎలాంటి గుణం వాళ్ళయ్యానంటే సొంత వాళ్ళని బయట వాళ్ళగా చూస్తూ బయట వాళ్ళని సొంత వాళ్ళగా చూసేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తులు నా కుటుంబంలో ఉన్నా లేదా మీ కుటుంబంలో ఉన్నా ఖచ్చితంగా వీళ్ళ వల్ల అందరము బాధపడాల్సి వస్తుంది. జనరల్గా ఆ ఇంట్లో ఏదైనా కార్యం జరుగుతున్నప్పుడు లేదా ఏదైనా ఫంక్షన్ జరుగుతున్నప్పుడు బయట వాళ్ళనేమో వాళ్ళకి అన్ని గౌరవ మర్యాదలు ఇస్తారు. అదే సొంత వాళ్ళు వస్తే వాళ్ళని పట్టినట్లుగా వ్యవహరిస్తూ ఉంటారు. అదే సందర్భంలో ఈ అయిన వాళ్ళు ఉండి ఏంది మేము వస్తే అసలు మమ్మల్ని పట్టించుకో చేయవేందనేసి మాట అంటే మిమ్మల్ని ఎందుకు పట్టించుకోవాలరా నాయన, మీరు అంతా మన సొంతోళ్ళే కదా, మీరు ఇంట్లో వాళ్ళే కదా, మిమ్మల్ని పట్టించుకునేది ఏముంది అనే పద్ధతిలో వాళ్ళని సమర్థించుకుంటూ ఈ యొక్క సెంటిమెంట్ డైలాగ్ అనేది కొట్టడం జరుగుతుంది. కానీ వాస్తవంగా చూసినప్పుడు ఈ విధంగా వ్యవహరించడం వలన ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా బాధపడతారు. ఎందుకంటే ఈ అయిన వాళ్ళు ఉన్నప్పుడు తనకి ఏదైనా ఆపద వచ్చినప్పుడు ఈ అయిన వాళ్ళే అన్నీ ఆదుకుంటారు, అన్నీ చూస్తారు. ఇంట్లో వాళ్ళకి ఏ సమస్య వచ్చినా సరే చేదోడు వాదోడుగా ఉంటారు. కానీ బయట వాళ్ళు ఉండరు కదా. వాళ్ళు ఒకవేళ 1-2 సందర్భాల్లో ఉన్నా మిగిలిన సందర్భాల్లో ఉండరు కదా. అందుకని మిత్రులారా, ఎవరైనా ఇటువంటి గుణం ఉన్న వాళ్ళు ఖచ్చితంగా మారాలి. ఎందుకంటే ఎల్లవేళలా మన ఇంటే ఉండేది సొంత వాళ్ళే తప్ప బయట వాళ్ళు కాదనేది అర్థం చేసుకోవాలి. మీరు కూడా అయిన వాళ్ళకి ఆకుల్లో కానమానికి కంచాల్లో పెట్టే యొక్క బుద్ధిని మార్చుకోవాలి మిత్రులారా.